బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి ఎస్ ఝాన్సీ ఫ్రమ్ దోర్నాల, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును. హోషేయ గ్రంథ ధ్యానాలు. హోషేయ ప్రేమించే భర్త. గోమెరు అపనమ్మకస్తురాలైన భార్య. దేవుడు తన ప్రజల పట్ల ఆశ్చర్యకరమైన నిరంతర ప్రేమను చిత్రీకరించే హోషేయ గ్రంథ ధ్యానాలు విందాం. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. షలేం. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. మరణాత. పిల్లరా, ఈ రీతిగా అనేకులను సంబోధించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు వారిని స్తుతిస్తున్నాను. ఎందుకు ఇన్ని మాటలు నేను చెబుతున్నాను అని అంటే, నన్ను కూడా ఆ రీతిగానే గ్రీట్ చేస్తారు. దాన్ని బట్టి ఇన్ని పదాలు నాకు తెలిసాయి. మామూలుగా బైబిల్లో వందనాలు అని ఉంది. ఆ రీతిగా ఏదో సింపుల్గా చెప్పుకుంటే సరిపోతుంది. కానీ ఎవరు ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘ కాపరి చెప్పినట్లుగా చేస్తున్నారు. కాబట్టి అనేక మంది వింటున్నారు. కాబట్టి ఆ రీతిగా అంటున్నాను. నేను ఏమీ అనుకోవద్దు. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాబు? ఒక తండ్రి వలె ప్రతిరోజు మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు ఇచ్చారు. మీ ప్రేమ కొరకై నేను ప్రభు వారిని స్తుతిస్తున్నాను. ఈ టైంకు టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు. వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా వాక్యము ఈ రీతిగా కంటిన్యూ అయ్యేటట్టుగా మీరు చూస్తున్నారు. ఇదంతా మీ ప్రేమకు తార్కాణం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను నిండారుగా దీవించునుగాక. వాక్యాన్ని వింటూ అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ప్రభువే వారిని ముట్టి స్వస్థపరచునుగాక. మీ ఇంట్లో యవనస్తులుంటే యవనస్తులు వాక్య పరిచర్య ద్వారా రక్షించబడునుగాక. విద్యార్థులుంటే వారు మంచిగా చదువుకొని మీ కుటుంబ జీవితాన్ని సంతోష సమాధానాలతో నింపునుగాక. ఈ దినాల్లో యవన వ్యవస్థ చెడిపోయింది అని పదే పదే నేను చెప్తున్నాను. తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు మనము ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. సండే స్కూలుకు తీసుకుని వెళ్ళాం, యూత్ మీటింగ్స్కు తీసుకుని వెళ్ళాం. కానీ కొంత స్వేచ్ఛ ఈనాడు యవన బిడ్డలలో వచ్చిన తదుపరి తల్లిదండ్రుల మాట వినటంలే, పెద్దల మాట వినటంలే. చాలా అసహ్యంగా పరిస్థితి తయారైపోయింది. ఆడవాళ్ళు మగవాళ్ళు విచక్షణ లేకుండా, వివక్షత లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఈ పెద్ద ఆయన ఎప్పుడు చూసినా మా గురించే చెప్తాడు, యవనస్తుల గురించే అని మీరు అనుకోవద్దు. నా ప్రియ బిడ్డలారా, మీరు బాగుంటే మీ తల్లిదండ్రులు బాగుంటారు,
మీరు బాగా ఉంటే మీ తోబుట్టువులు బాగుంటారు. మీరు బాగుంటే అనేకులకు మీరు సహాయపడతారు. ఆ రీతిగా ఉండాలి అనేదే నా యొక్క తాపత్రయం. మంచిది. హోషేయ గ్రంథంలో చాలా గంభీరమైన సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. మనము దేవునిని ఏ రీతిగా సంతోషపరచాలో అనే సత్యం హోషేయ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవ్వరూ హోషేయ గ్రంథ ధ్యానాలు మిస్ కావద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. హోషేయ గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకే స్తోత్రాలు. ముఖ్యంగా యవన బిడ్డలు వారి శీలాన్ని కాపాడుకునే ధన్యత వారికి అనుగ్రహించండి ప్రభువా. యవన వ్యవస్థ చెడిపోయింది. చెడిపోయిన ఈ వ్యవస్థలో మా బిడ్డలు కొట్టుకుని పోకున్నట్లు మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. వారి విద్యలలో సహాయపడండి. విద్యలు ముగించిన వారికి ఉద్యోగాలు దయచేయండి. అవివాహితులను దీవించండి. వివాహమైన బిడ్డలను నాయన మీరు దీవించండి. వారి సంసారంలో నాయన మీ తోడ్పాటును వారికి అనుగ్రహించండి. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి మీ కృపా వాక్యాన్ని వింటున్నారో వారందరినీ ప్రత్యేకమైన విధానంలో దీవించండి ప్రభు. కృప చూపించండి, మహిమ పొందండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయాన్ని ఈరోజు మనం ముగించాలి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో చాలా గొప్ప సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాలు మనకు అర్థమైనప్పుడు హోషేయ గ్రంథం అంతా అర్థమవుతుంది. దానితో పాటుగా మానవుని పట్ల, ముఖ్యంగా ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క ఉద్దేశము మనకు అర్థమవుతుంది. ఆయన ఇశ్రాయేలుకే దేవుడు కాదు, ఆయన అన్యులకు కూడా దేవుడు. ప్రియులరా, పౌలు గారు పరిచర్య ప్రారంభించిన తదుపరి ఆయన ఇశ్రాయేలుకే కాదు, ఆయన అన్యులకు కూడా దేవుడు అని చెబుతూ దానిని నిరూపిస్తూ అనేక మంది అన్యుల మధ్య ఆ మహానుభావుడు సేవ చేశాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క ఉన్నతమైన ప్రేమ మానవుల పట్ల మనం అర్థం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఈ హోషేయ గ్రంథం ద్వారా మనకు అర్థమయ్యే సత్యం అదే. ఆయన నీతిమంతుల కొరకే రాలేదు, ఆయన అనీతిమంతుల కొరకు వచ్చారు, పాపుల కొరకు వచ్చారు, విగ్రహారాధికుల కొరకు వచ్చారు, నీ కొరకు వచ్చారు, నా కొరకు వచ్చారు. నేను రక్షింపబడ్డాను, మరి నువ్వు రక్షింపబడ్డావా? మాట్లాడితే ఈయన రక్షణ రక్షణ అంటాడు. ఏమిటా రక్షణ? రక్షణ అనగా నీ పాపములు కడుగబడటం, శుద్ధి చేయబడటం అనగా పాప జీవితానికి సమాప్తి పలికి నూతన జీవితం, నూతన మంచి జీవితాన్ని ప్రారంభించడమే రక్షణ అనుభవం. దాన్నే మరు జన్మ, క్రొత్త జన్మ, నూతన జన్మ, మారు మనస్సు, రక్షణానుభవం. ఈ రీతిగా అనేక పదాలతో మనం పిలుస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలరా, వాక్యం ఎవరు చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా కొన్ని స్తంభాలపై మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాపి అయిన మానవుడు దేవునితో నిత్యత్వంలో ఉండాలి అనగా అతడు పాప శాపాల నుంచి అతడు తప్పించబడాలి. దాన్నే మనము రక్షణానుభవం అంటున్నాం.
దాన్నే ఈ పాప మనసు నుంచి మారడం, నూతన జన్మానుభవంలోనికి రావడమే ఈ యొక్క మారు మనసు అంటున్నాం. కాబట్టి ఈ యొక్క ధ్యానాలు మనలను ప్రభువుకు సమీపంగా చేయాలి అనేది ఒక పెద్దవానిగా నా యొక్క కోరిక. మంచిది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుంచి మరొకసారి చదువుతున్నాను. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరీతనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దాని విడిపించువాడు ఒకడునూ లేకపోవును. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి, అంజూరపు చెట్లను గూర్చి చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవి వలె చేతును. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసుండుటను బట్టి, దాని విటకాండ్రను వెంటాడినుటను బట్టి నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. నా ప్రియ బిడ్డలరా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం యొక్క దోషాలన్నిటినీ దేవుడు చెబుతున్నాడు. హోషేయ గ్రంథంలోనే కాదు, ఆయన ఆది నుంచి దేవుడు ఒక క్రమమైన పద్ధతిలో ఈ ఇశ్రాయేలు ప్రజలు జీవించాలి అనేది ఆశిస్తూ వచ్చాడు. కానీ దేవుని యొక్క ఆశను వారు వమ్ము చేశారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. బొమ్మ పూజలు చేస్తూ వచ్చారు. విగ్రహారాధన చేస్తూ వచ్చారు. నిజమైన దేవుణ్ణి విడిచి ప్రియులరా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. దేవునిని వారు పూర్తిగా మర్చిపోయారు. దేవునిని మర్చిపోయి విగ్రహాలు, నేను చెప్పాను, పదే పదే చెప్పినా అదే అర్థం వస్తుంది. నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని, చేతులుండి తాకలేని, కాళ్ళుండి నడవలేని అటువంటి విగ్రహాలను పూజిస్తూ వచ్చారు. ఆ విషయాన్ని గురించి పరిశుద్ధుడైన దేవుడు, సజీవుడైన దేవుడు ఆయన చాలా బాధపడుతూ వచ్చారు. ఈ రీతిగా ఆ ఇశ్రాయేలు ప్రజలు చేయడమే ఆత్మీయ వ్యభిచారం. ఆత్మీయ వ్యభిచారము అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీలో కొంతమంది ఇంకా ఆత్మీయ వ్యభిచారం చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ దినాలు దగ్గరికి వస్తున్నాయి. క్రిస్మస్ దినాలు దగ్గరికి వస్తున్నాయి అని అంటే అప్పుడే ఇల్లు శుభ్రత జ్ఞాపకం వస్తుంది. అప్పుడే సున్నం, అప్పుడే అలంకరణ. ఆ డిసెంబర్ 25th వచ్చింది అని అంటే ఇల్లంతా చాలా బ్యూటిఫై చేస్తారు. దండలు అవి ఇవి ఏమేమో. ప్రియులరా, ఇది వద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అంటున్నాడు, ఇది ఆధ్యాత్మిక వ్యభిచారం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నేను రేడియోలో మాట్లాడినప్పుడు చెప్పానండి, చాలామంది ఇండ్లలో యేసు ప్రభు వారి యొక్క బొమ్మలు ఉంటాయి. నీకు తెలుసా యేసు ప్రభు వారు అలా ఉంటారని? నువ్వు చూచావా? ఎందుకు ఆ బొమ్మ పూజ? యేసు ప్రభు వారి యొక్క పటానికి పూలదండ వేస్తే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా? నా ప్రియ బిడ్డలారా, ప్రేమతో నేను చెబుతున్నాను. నా యొక్క స్వరంలో ఏమాత్రమూ కోపం లేదు. నా ప్రజలు అర్థం చేసుకోవాలి. నా ప్రజలు నిజదేవుని ఆరాధించాలి. నిజదేవుని ఆరాధించాలి, విగ్రహాలకు కాదు. ఆ కాలంలో
దేవుని ప్రజలను చెప్పుకునే ఇశ్రాయేలు ప్రజలు బయలుదేవతను వారు వ్యర్థంగా ఆరాధిస్తూ వచ్చారు. 14-15 వచనాలు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. హోషేయ గ్రంథం అంతా దేవుని యొక్క ప్రేమతో నిండి ఉంది. ఎవరిని హోషేయ ప్రేమిస్తున్నాడు? ఎవరైనా సహించగలుగుదురా? మీరు ఆలోచించండి, నేను ఆలోచించాలి, మనం ఆలోచించాలి. నేను ఎంతో ప్రేమతో నేను పెండ్లి చేసుకున్నాను. కొన్ని సంవత్సరాలు ప్రేమతో ఆమెతో నేను కాపురం చేశాను. ఆమె వేరొకరితో తిరుగుతుంది, వేరొకరితో తన శరీరాన్ని పంచుకుంటుంది అని నాకు తెలిసింది. నేను సహించగలుగుతున్నా? ఏ పురుషుడు సహించలేడేమో. అప్పుడు కొంతమంది బిడ్డలు నాతో చెబుతూ ఉంటారు, అంకుల్ ఆమె పలానా వాడితో వెళ్ళిపోయింది అని నాకు తెలుసు. అయినప్పుడు కూడా ఆమె ఇంటికి వచ్చి ఈ బిడ్డలను చూసుకుంటే చాలు. చూసారా ఆ భర్త యొక్క ప్రేమ? ఆ భర్త యొక్క ప్రేమ తను కన్న బిడ్డలు అన్యాయమైపోతారేమో అని. నా ప్రియ ఆడబిడ్డలరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు జనాంగం వారి యొక్క జీవితాల్లో దేవునికి దూరమై విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో నీవు నేను మనము దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నాం. మన విగ్రహం ఏమిటి? మన ఉద్యోగమా? మన యొక్క ధనధాన్యాదుల? మన మేడలు మిద్దెలా? నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఏమిటి అనగా పాపాల్లో 2 రకాలైన పాపాలు. ఏమిటంటే ఒకటి, ఆ పాపం మంచిగానే కనబడుతుంది, అది మంచిది కాదు. ఏమిటి అనగా ఆధ్యాత్మిక గర్వం. నేను మంచి ప్రసంగికుణ్ణి, నాకంటే ఎవరు ప్రసంగం చేయలేరు అన్నట్టుగా మంచిగానే ప్రజలు మంచిగానే అన్నీ బాగానే చేస్తారు, తగ్గించుకుంటారు, ఏమేమో చేస్తారు. కానీ అతని యొక్క అంతరంగంలో లేక ఆమె యొక్క అంతరంగంలో నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పలేరు అన్నట్టుగా ఆధ్యాత్మిక గర్వం అనే విగ్రహం కొద్దిమంది యొక్క జీవితాల్లో ఉంటుంది. ముఖ్యంగా టీవీ పరిచర్య వచ్చిన తరువాత క్రైస్తవ పరిచర్య చాలా దెబ్బతింది ఆధ్యాత్మికంగా. ఒకవేళ ఫిజికల్గా సువార్తను చాలామంది వింటున్నారేమో. సువార్త విన్నంత మాత్రం చేత సరిపోదు. ఏ సువార్త అయితే వాళ్ళు వింటున్నారో ఆ సువార్తను వారి హృదయాల్లోనికి స్వీకరించి యేసు ప్రభువాన్ని వారి సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఈ దినాల్లో చాలామంది వింటున్నారు, డబ్బులు ఇస్తున్నారు, కానీ యేసు ప్రభువాన్ని అంగీకరించడం లేదు. ఇవాళ కొంతమంది ప్రసంగికులు ఏం చెప్తున్నారు? యేసు ప్రభువాన్ని అంగీకరించకపోయినా పర్వాలే,
మీరు బాప్తిసం తీసుకోవచ్చు, రొట్టె తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. ఇటువంటి ప్రసంగికులు తయారైతే దేవుని యొక్క నాణ్యత, పరిశుద్ధత ఎక్కడ ఉంటుందండి? మీరు ఆలోచించాలి. ఇక్కడ నేను చదివిన ఈ 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏమనుంది? ఆకోరు బ్రాకెట్లో శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు లోయ అనే మాట మీరు విన్నారా? మీ సంఘంలో విన్నారా? ఎక్కడైనా విన్నారా? ఎక్కడో విన్నట్టుగా ఉందే అని అనుకుంటున్నారు కదా మీలో కొంతమంది. ఆకోరు లోయ, శ్రమగల లోయ. మన మైండ్స్ యెహోషువ గ్రంథం మీదకు వెళ్ళాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళుతున్నారు. వాగ్దాన దేశానికి వెళుతూ ఉండగా వారు 3 శత్రులను వారు జయించవలసి ఉంది. వారిలో మొదటి శత్రువు ఎరుకో. ఎరుకో అంటే ఈ లోకం. వాళ్ళు ఎరుకోను జయించారు. ఎరుకో అయిన తదుపరి వారు ఎదుర్కోవలసింది హాయి కదూ. యెహోషువ గ్రంథం 6, 7, 8 అధ్యాయాలు మీరు పూర్తిగా ఆ రీతిగా చదవండి. ఇప్పుడు హాయి పట్టణాన్ని జయించాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని దయచేసి మీరు తీయండి. వాళ్ళు ఎంత తేలికగా తీసుకున్నారో మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోషువ భక్తుడు మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతలు తూర్పు దిక్కున బెతావేను దగ్గర ఉన్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడకు వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. ఎంత తేలిగ్గా తీసుకున్నారండి. అనేక పర్యాయాలు నా ప్రియులరా, పాపం అని అంటే మనం అనుకునేది చాలా తక్కువ అభిప్రాయంగా ఉంటుంది. పాపం అంటే దొంగతనం, వ్యభిచారం, ఇంకా నరహత్య, ఈ పెద్ద పెద్దవే పాపాలు అనుకుని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. నా ప్రియుల దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతన బంధన గ్రంథంలోనికి వచ్చినట్లయితే మనకి జీవితాల్లో నేర్చుకోవాలి. నీ పొరుగు వానితో చిన్న అబద్ధం ఆడినప్పటికీ కూడా అది పాపము అని చెప్పే పరిశుద్ధత ఈ దేవుని వాక్యంలో ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, అదే 4వ వచనం చూడండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయారు. ఎంత విచారకరమైన సంగతి అండి. వారు ఎరుకోను సునాయాసనంగా వారు జయించారు. ఏమాత్రం యుద్ధం చేయకుండా దేవునిని స్తుతిస్తూ లేక దేవుని మీద ఆధారపడి జయించారు. వీరు ఇప్పుడు హాయికి వచ్చిన తర్వాత వారి సొంత బలాన్ని చూసుకున్నారు. వారి పాత జీవితాన్ని వారు ఆలోచించారు. ఎరుకోను చాలా ఈజీగా మనము నెగ్గగలిగామే, ఆఫ్టర్ ఆల్ ఈ హాయి ఎంత అని వారు చాలా తేలిగ్గా తీసుకున్నారు. నా ప్రియులరా, పాపము చిన్నది పెద్దది ఏదైనప్పటికీ కూడా పాపాన్ని తేలికగా తీసుకునవద్దు. ఏ క్షణంలో అయినా
పాపం నిన్ను పాడు చేస్తుంది, నీ కొంప ముంచుతుంది. కాబట్టి పాపానికి దూరంగా ఉండాలని ఒక తండ్రిలా నేను మనవి చేస్తున్నాను. నేను చెప్పడం కాదు, నేను బ్రతిమలాడుతూ మనవి చేస్తున్నాను. పాపము బహుభయంకరమైనది. నీ వ్యక్తిగత, నీ కుటుంబ, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఈ బహుభయంకరమైన పాపంలోంచి బయటికి రావాలి. వెంటనే యెహోషువ మోకాళ్ళ మీదకి వచ్చాడు. యెహోషువ అంటున్నాడు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యొర్దాను ఎందుకు దాటించితివి నాయనా అని యెహోషువ మొరపెడుతున్నాడు. తదుపరి ఏమి జరిగిందో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ప్రేమ కలిగిన దేవుడు వారిని గద్దిస్తూనే, శిక్షిస్తూనే, వారిని సరిచేస్తూ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్, ఇన్ని రేడియో ప్రోగ్రామ్స్, ఇన్ని సంఘారాధనలు, ఇన్ని ప్రత్యేక కుడికలు ఎందుకు అనగా నీవు రక్షింపబడాలని, పాపము నుండి, శాపం నుంచి నువ్వు తప్పించబడాలని, నిత్య నరకాగ్ని కాకుండా నిత్య పరలోకము ఆయనతో స్తుతి ఆరాధనతో ఉండాలనేది ఆ ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన యొక్క ఉద్దేశం నీ జీవితం పట్ల ఈ రాత్రి ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.